కళ్ళ ముందే 250 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. కానీ వాళ్ళని కాపాడొచ్చు. ఒకవేళ హీరో వాళ్ళని కాపాడితే హీరో గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఊహించని మైండ్ బ్లాకింగ్ సిచ్యువేషన్ లో ఇరుక్కుపోతాడు మన కథలో హీరో. మరి ఆ తర్వాత ఏమైంది? 250 మంది ప్రాణాలు కాపాడా, లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకొని 250 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేశాడా అనేది ఈ సినిమా కథ. సినిమా మామూలుగా ఉండదు. ఇంతకీ సినిమా పేరేంటంటే క్యారీ ఆన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే క్రిస్మస్ ట్రీస్ అమ్ముకునే ఒక లోకల్ స్మగ్లర్ ని చూపిస్తారు. బేసికల్ గా మనోడు ఏంటంటే స్మగ్లింగ్ మాత్రం మెయిన్ వృత్తి అనమాట. కాకపోతే క్రిస్మస్ చెట్లు అమ్ముకున్నట్లు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతని దగ్గరికి ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బులున్న బ్యాగ్ ఇస్తాడు. కాకపోతే ఈ క్రిస్మస్ చెట్లు అమ్ముకునే అతను ఏంటంటే నువ్వు చెప్పిన సరుకు తెప్పించిన రష్యా నుంచి, కానీ కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వచ్చేటప్పుడు నాకు చాలా డబ్బులు అయ్యాయని చెప్పేసి అంటంతో వచ్చిన అతను కూడా సరే తీసుకో అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఇస్తాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి డబ్బులు తీసుకొని వాటిని స్మెల్ చేస్తాడు. ఇవి ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి. ఆ తర్వాత ఒరిజినల్ అని చెప్పి అంటాడు. సరే నాకు కావాల్సింది ఎక్కడుందని చెప్పి అడిగితే బయట ఒక కారు ఉంటుంది, ఆ కారు డిక్కీలో ఉంది ఇదిగో అని చెప్పేసి ఆ కారు తాళం ఇతనిస్తాడు. కానీ తాళం ఇచ్చిన తర్వాత ఆ క్రిస్మస్ చెట్లు అమ్ముకునే అతను అక్కడే కింద పడిపోయి చనిపోతాడు. బేసికల్ గా ఇప్పుడు వచ్చిన అతను ఏం చేశాడంటే ఆ డబ్బుల్లో ఏదో పౌడర్ మిక్స్ చేశాడు అనమాట. దాన్ని ఈ లోకల్ స్మగ్లర్ ఎప్పుడైతే స్మెల్ చేశాడో ఆ స్మెల్ చేయడం వల్ల తను అక్కడే చనిపోతాడు. అంతేకాకుండా ఆ వచ్చిన అతను ఏం చేస్తాడంటే ఆ స్మగ్లర్ మీద పెట్రోల్ పోసి తనని అక్కడే కాల్చి చంపేస్తాడు. మొత్తం తగలబడిపోతుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే కార్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే అందులో సూట్ కేసు ఉంటుంది. మరి ముఖ్యంగా ఇది క్యారీ ఆన్ సూట్ కేసు అనమాట. అందుకని ఈ సినిమాకి క్యారీ ఆన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అందులోని హీరోయిన్ కూడా ఏంటంటే గర్భవతి అనమాట. వీళ్ళిద్దరూ పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. అందులోని హీరోయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ మేనేజర్ అనమాట. కాకపోతే హీరో మాత్రం అదే ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నీకు ఇక్కడ సెక్యూరిటీగా చేయటం ఇష్టం లేదు, నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు, కాకపోతే పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, అయినా సరే సెలెక్ట్ అవ్వట్లేదు నువ్వు, మళ్ళీ నువ్వు ట్రై చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును ట్రై చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అలా కాదు, నీకు నచ్చిన ఉద్యోగం ఒకటి, కాకపోతే అది రాపోయేసరికి నీకు నచ్చని ఉద్యోగంలో చేస్తూ ఉన్నావు. ఒక పక్క నచ్చింది సాధించలేక ఇంకో పక్క నచ్చని పని చేయలేక మధ్యలో నువ్వు బాధపడుతూ ఉన్నావు. అందుకే చెప్తున్నా నువ్వు మళ్ళీ ట్రై చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతారు. సరదాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. కానీ హీరో ఏంటంటే హీరోయిన్ తో మాట్లాడుతూ లేట్ అవుతాడు కొంచెం లోపలికి వెళ్ళటం. ఎందుకంటే హీరోయిన్ కి టైం ఉంటుంది, కాకపోతే హీరోకి మాత్రం టైం ఉండదు. అందుకని తానేంటంటే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఎయిర్పోర్ట్ లోపల ఉన్న ఆ సెక్యూరిటీ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం హెడ్ మాత్రం అందరికీ చెప్తుంటాడు అనమాట. క్రిస్మస్ దగ్గరకు వచ్చింది, అందరూ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఎయిర్పోర్ట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది, మనకి చాలా కష్టమైన సమయం వచ్చింది, అయినా సరే మనందరం చక్కగా పనిచేసి మనం మాత్రం ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి సెక్యూరిటీ టీం హెడ్ మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. దాంతో ఆయన ఏమంటాడంటే మొత్తానికి ఎప్పటికైనా వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హీరోని చూసి నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక ఆఫీసర్ లియోనల్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఫేక్ బోర్డింగ్ పాస్ ని ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఒక లైట్ వేసి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఈ లైట్ అందరి దగ్గర ఉండాలని చెప్పేసి అంటంతో అందరూ సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు అక్కడే ఉన్న ర్యాప్ సింగర్ ఒక అతను ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి నేను పాట పాడాను, అది ఆన్లైన్ లో వస్తుంది, ఇదిగో తీసుకో, కావాలంటే వినని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే దాన్ని కొనుక్కోవాలన్నమాట. నువ్వు కొనుక్కుంటే నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, కమల పిల్లలు అని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. అదేంట్రా, నా భార్య గర్భవతి అని చెప్పి నా ఫ్రెండ్ కి తప్ప ఎవరికి చెప్పలేదు, వాడు అందరికి చెప్పేశాడు అని చెప్పేసి కోపంగా హీరో తన దగ్గరకు వచ్చి యారా అందరికి చెప్పావా అని చెప్పి అంటంతో అవునరా, అందరికి విషయం తెలిస్తే తప్పే ఉంది, ప్రతి ఒక్కరు నీకు మంచి జరగాలని కోరుకుంటారు, ఏది ఏమైనా సరే నువ్వు గనక పోలీస్ ఆఫీసర్ గా మళ్ళీ ట్రై చేస్తేనే బాగుంటుంది, హీరోయిన్ చెప్పిందే కరెక్ట్, నీకు ఇష్టం లేని పని ఎంతకాలం చేస్తావు అని చెప్పేసి హీరోతో హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం అవుతుందంటే అంటే ఇక్కడ నేను సరిగా పనిచేయట్లేదని వీళ్ళు అనుకుంటున్నారు, నా భార్య నా ఫ్రెండ్ ఇక్కడ పనిచేయట్లేదు అనుకుంటున్నారు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే సెక్యూరిటీ హెడ్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొంచెం ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన ఏమంటాడంటే చూడు, ఇక్కడ చాలా సిన్సియర్ గా పనిచేయాలి, నువ్వు చేస్తున్న పని నువ్వు సరిగా చేయట్లేదు, మళ్ళీ నీకు ప్రమోషన్ కావాలని చెప్పేసి ఆయన నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి సార్ ఈ పని నేను డబ్బుల కోసం చేయట్లేదండి, ప్యాషన్ గా చేస్తున్నాను, కాబట్టి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా హీరోని అర్థం చేసుకుని ఇవ్వడానికి లేదు బాబు, ఎందుకంటే మామూలుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, గేట్ దగ్గర సెక్యూరిటీగా చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు, కానీ ఎవరు డ్యూటీ వాళ్ళకు ఉందని చెప్పేసి అంటంతో పక్కనే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు అనమాట. బేసికల్ గా అతను ఏంటంటే స్కానింగ్ చెక్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క
వస్తువు స్కానింగ్ చేస్తారు కదా, దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అది కొంచెం హయ్యర్ సెక్యూరిటీ అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, సార్ నాకు కొంచెం పని ఉంది, ఆ స్కానింగ్ దగ్గర వీడిని కూర్చోబెడితే పని అయిపోతుంది కదా, వీడి పని బాగా చేస్తాడో లేదో తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో సెక్యూరిటీ హెడ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఎయిర్పోర్ట్ పార్కింగ్ లోకి ఒక వ్యాన్ వస్తుందన్నమాట. ఆ వ్యాన్ లోపల కళ్ళజోడు పెట్టుకున్న సైకో కూడా ఒకడు ఉంటాడు. వాడేం చేస్తాడంటే ఆ వ్యాన్ లో ఉన్న టీవీలను ఆన్ చేస్తాడు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కెమెరా సిస్టమ్ మొత్తాన్ని హ్యాక్ చేసి వాడి టీవీలకి కనెక్ట్ చేసుకుని మొత్తం చూస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ లో ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, నాకు ప్రమోషన్ వచ్చింది స్కానింగ్ కౌంటర్ లో కూర్చోడానికి అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే స్కానింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు లియోనల్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ వచ్చేసి, చూడు బోర్డింగ్ పాస్ చెక్ చేసి పెన్ను దగ్గర పెట్టుకో అని చెప్పేసి తనకి పెన్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి పంపిస్తాడు. దాంతో హీరో కూడా వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే హీరోకి ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటారు. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే ఇప్పుడు హీరో ఏంటంటే తన ఫ్రెండ్ ప్లేస్ లో వచ్చాడు కదా, పక్కనే ఉన్న అతనికి ఏంటంటే హీరో మీద కోపం ఉంటుంది అనమాట. అతనికి మాత్రం హీరో నచ్చడు. అయినా సరే మన కథలో హీరో ఏంటంటే నాకెందుకు అని చెప్పేసి ప్రశాంతంగా అక్కడ కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఉన్న ఆ సైకో గాని చూపిస్తారు. వాడేం చేస్తాడంటే ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ప్లేస్ లో హీరో వెళ్ళాడు కదా, ఆ ఫ్రెండ్ ఇంటికి ఈ సైకో గాడు కిల్లర్ ని పంపిస్తాడు. అది కూడా వాడికి ఒక కెమెరా సెట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి. బట్ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సైకో గాడు మాత్రం ఎయిర్పోర్ట్ లోపల ఇప్పుడు హీరో తన ఫ్రెండ్ ప్లేస్ లో కూర్చున్నాడు కదా, ఈ సైకో గాడు ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మనం తప్పు చేశాము, ఆ స్కానింగ్ కౌంటర్ దగ్గర హీరో వాళ్ళ ఫ్రెండ్ కూర్చుంటాడు అనుకుంటే ఇప్పుడు హీరో కూర్చున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే హీరో గురించి మొత్తం చెక్ చేయమని చెప్పి అంటంతో ఈ సైకో గాడు హీరో గురించి మొత్తం డీటెయిల్స్ తీస్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన సైకో గాడి మనిషి ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి లోపల తిరుగుతూ ఉంటాడు. బేసికల్ గా మొత్తానికి వీళ్ళు ఆ స్కానింగ్ కౌంటర్ దగ్గర ఏదో చేయబోతున్నారు. అందుకని సైకో గాడు ఏం చేస్తాడంటే హీరో గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. అందులోనూ హీరో వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా, హీరోయిన్ హీరో ఇద్దరు ఎయిర్పోర్ట్ కి వచ్చారు. మరోవైపు సైకో గాడి అసిస్టెంట్ మాత్రం ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత సైకో గాడి అసిస్టెంట్ కి తెలిసేది ఏంటంటే హీరోయిన్ కూడా ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుంది. అంతేకాకుండా తను గర్భవతి అని చెప్పేసి తెలిసిన వెంటనే సైకో గాడు ఏమంటాడంటే మన టార్గెట్ హీరో అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. సడన్ గా అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి, సార్ మీరు ఇందాక స్కాన్ చేశారు కదా, నా వస్తువుల్లో ఒక ఇయర్ ఫోన్ వచ్చిందండి, అది నాది కాదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అన్రికగ్నైజ్డ్ థింక్ అని చెప్పేసి పక్కన పెడదామని చూస్తే సడన్ గా హీరోకి మెసేజ్ వస్తుంది, ఆ ఇయర్ ఫోన్స్ తీసుకుని చెవులో పెట్టుకో అని చెప్పేసి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే సర్లే అని చెప్పేసి ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే అవతలి వైపు నుంచి విలన్ గాడు మాట్లాడుతూ ఉంటాడు, చూడమ్మా బంగారం, నీ భార్య గర్భవతి, అందులోనూ ఇప్పుడు నేను నీకు పని చెప్తాను, నువ్వు ఆ పని చేయలేదనుకో నీ భార్యని చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ నువ్వు స్కానింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్నావు కాబట్టి ఒక బ్యాగ్ స్కానింగ్ కౌంటర్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని చూసి చూడనట్టు వదిలేయి. ఒకవేళ నువ్వు వదిలేయకపోతే చెప్పాను కదా నీ భార్యని చంపేస్తాను, అందులోనూ తను గర్భవతి అని చెప్పేసి హీరోకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తూ ఉంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నానని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే పోలీసులకి కాల్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే వెంటనే విలన్ ఏమంటాడంటే చూడమ్మ బంగారం, నువ్వు ఏం చేస్తున్నావో మొత్తం నేను చూస్తున్నాను కనుక ఫోన్ కట్ చేసి పక్కన పడేయి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో నీ భార్యని చంపేస్తామని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆ సైకో గాడు అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ మొత్తాన్ని హ్యాక్ చేశాడు కదా, అందుకని హీరో అక్కడ ఏం చేస్తున్నాడో మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు లేడీ డిటెక్టివ్ చూపిస్తారు. తానేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక స్మగ్లర్ ని విలన్ గాడు కాల్ చేశాడు కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మొత్తం వెతుకుతున్నప్పుడు ఆ స్మగ్లర్ కి సంబంధించిన వాచ్ కనిపిస్తుంది. దాని లోపల ఒక చిన్న చిప్ లా ఉంటుంది అనమాట. దాన్ని చూసి లేడీ డిటెక్టివ్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ స్మగ్లర్ అనేవాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట. కాకపోతే జైలుకి వచ్చి ప్రశాంతంగా ఈ పని చేసుకుంటూ ఉన్నాడు. అందులోనూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కదా, అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని ట్రేస్ చేయడానికి లోపల ఒక చిన్నపాటి చిప్ పెట్టారు, అది కూడా వాచ్ లోపల. దాంతో లేడీ డిటెక్టివ్ ఏమంటుందంటే దీన్ని ఎవరు పెట్టారో మనం తెలుసుకోవాలి, దీని లోపల ఉన్న డేటాను బయటికి తీయాలని చెప్పి అంటంతో పక్కనే ఉన్న అతను ఏమంటాడంటే చాలా కష్టం అండి, అంత టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అంటంతో లేడీ డిటెక్టివ్ ఏమంటుందంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా ఆ విలన్ గాడు ఏంటంటే హీరో జాతకం మొత్తం చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు ఎందుకు పోలీస్ అవ్వలేకపోయావు, నువ్వు ఎందుకు పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్ అవుతున్నావు, మరీ ముఖ్యంగా నేను చెప్పింది చెయ్యి, నువ్వు చేయకపోతే మాత్రం నీ భార్య చనిపోతుంది, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎదురుగా ఒక లేడీ ఏం చేస్తుందంటే చేతుకున్న వాచ్ ద్వారాగా మెసేజ్ పంపిస్తూ ఉంటుంది, అది కూడా వాయిస్ మెసేజ్. దాంతో హీరో ఏం చేస్తారంటే చాలా తెలివిగా విలన్ తో మాట్లాడుతున్నట్లు, చూడు
చూడు నువ్వు నన్ను ఎంత బెదిరించినా సరే ఆ బ్యాగ్ నేను స్కానింగ్ చేసి పంపించలేను, మొత్తానికి నువ్వేదో తేడా చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మెసేజ్ టైప్ అయిపోతూ ఉంటుంది. కానీ విలన్ గాడు మాత్రం చూడమ్మ బంగారం, చాలా తెలివిగా నువ్వు ఆ స్మార్ట్ వాచ్ లో మెసేజ్ టైప్ చేస్తున్నావు, దాన్ని ఆపేసి తన డెస్క్ లో పడి, లేకపోతే నీ భార్య చనిపోద్ది, నువ్వు ఇదే గనక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే మామూలుగా ఉండదు, ఇది రెండోసారి జరిగింది, నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి మాత్రం నిజంగా నీ భార్యని చంపేస్తా అని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేసి ఆ వాచ్ ని లోపల పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ విలన్ గాడు మాట్లాడే మాటలు, మరి ముఖ్యంగా వాడి చుట్టూ ఉండే సరౌండింగ్ సౌండ్స్ అవ్వచ్చు, లేకపోతే వాడేంటంటే తింటూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో ఎక్కడున్నాడు వీడు అని చెప్పి చూస్తే ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడే విలన్ గడ్ అని చెప్పేసి హీరో లెగిసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఒక ప్యాసింజర్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్ చేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులో సీసీ కెమెరాస్ కి కనిపించకుండా ఉండే బ్లైండ్ స్పాట్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్లి బోర్డింగ్ పాస్ మీద ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో నల్ల డ్రెస్ చేసుకుని ఒకడు కూర్చున్నాడు, వాడు చాలా డేంజర్ వాడిని పట్టుకో అని చెప్పేసి దాని మీద రాసి అక్కడికి వచ్చిన లియోనల్ కి ఇస్తాడనమాట. లియోనల్ కి ఏం అర్థం కాదు, చెక్ చేసావు కదా అయిపోయింది కదా అంటే లేదు నువ్వే చెప్పావు కదా బోర్డింగ్ పాస్ బాగా చెక్ చేయాలని చెప్పేసి, కాబట్టి చూడు అని చెప్పేసి అంటంతో ఆయన చూస్తాడు. చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోతుంది. దాంతో హీరో కూడా మొత్తానికి ఇటు దొరికిపోయాడని చెప్పి అనుకుంటాడు. కానీ మళ్ళీ ఆ రెస్టారెంట్ వైపు తిరిగి చూస్తే అక్కడ విలన్ గాడు ఉండడు. అందులోనూ లియోనల్ ఏంటంటే వెళ్లేటప్పుడు బలంగా ఎవరో తనకు గుద్దుకుంటారు అనుకోకుండా, బట్ గుద్దుకున్న వెంటనే కొన్ని క్షణాల్లోనే తను అక్కడే చనిపోతాడు. బేసికల్ గా అలా చనిపోవడం కారణం ఆ విలన్ గాడే అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే సడన్ గా వచ్చి గుద్దుకున్నారు, అనుకోకుండా చనిపోయాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సీరియస్ గా తీసుకోరు అనమాట విలన్ గాడిని. కాకపోతే బాధపడుతున్న హీరో దగ్గరికి వచ్చి విలన్ కూర్చుంటాడు. అంతేకాకుండా హీరోతో విలన్ ఏమంటాడంటే చూడు వెళ్ళి నీ ప్లేస్ లో నువ్వు కూర్చో, కొంతసేపట్లో రెడ్ కలర్ టోపీ పెట్టుకొని ఒక అతను వస్తాడు, వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ నువ్వు చెక్ చేసి పంపించేయాలి, అంతేగాని గొడవ చేసావు అనుకో నీ భార్య చచ్చిపోతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా బాధపడుకుంటూ ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ హీరో వాళ్ళ ఫ్రెండే కూర్చుంటాడు. ఏమైందిరా నువ్వు కూర్చున్నావు అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు సెక్యూరిటీ హెడ్ నన్ను పంపించాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడు అని చెప్పేసి అంటంతో హీరో ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే పాపం లియోనల్ చనిపోయాడు కదా, ఆయన్ని బెస్ట్ ఫ్రెండ్ కదా, పాపం ఆయన చనిపోతే నువ్వు ఎలా డ్యూటీ చేయగలవు, లోపల బాధపడుతూ ఉంటావు కదా, అందుకని నీ ఫ్రెండ్ని పంపించా అని చెప్పేసి అంటాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో విలన్ తో హీరో ఏమంటాడంటే చూడు ఇక మీద నేనేం చేయలేను అని చెప్పి అంటాడు. కానీ విలన్ ఏమంటాడంటే నువ్వు తెలివిగా తప్పించుకుందాం అనుకున్నా కూడా నీ భార్యని చంపేస్తాను, కాబట్టి నీ ఫ్రెండ్ని పంపించేసి అక్కడికి నువ్వు వెళ్ళు, ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో చేసేది ఏం లేక ఒక కాఫీ కప్ తీసుకొని 2 మందు బాటిల్స్ తీసుకొని అందులో మందు కలిపి కాఫీ అని చెప్పేసి తన ఫ్రెండ్ కి ఇస్తాడు. మనోడు కూడా తాగుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాడు, అంటే సెక్యూరిటీ హెడ్ కి కంప్లైంట్ ఇస్తాడు, మీ వాడు తాగి డ్యూటీ చేస్తున్నాడని చెప్పి అంటంతో ఆయన కూడా చూస్తే నిజంగానే మందు ఉంటుంది అక్కడ. దాంతో ఇంకేముంది హీరో వాళ్ళ ఫ్రెండ్ పంపించేసి హీరోని కూర్చోబెడతారు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు ఎరా ప్రమోషన్ కోసం నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ పక్కనే ఉన్న ఆఫీసర్ కూడా ప్రమోషన్ కోసం ఇంత చేస్తారా అని చెప్పేసి తాను కూడా హీరో వైపు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. పాపం హీరోకి మాత్రం తెలుసు తను అక్కడ లేకపోతే ఏం జరుగుతుందో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో రెడ్ కలర్ క్యాప్ పెట్టుకొని ఒకడు లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ మనోడి చేతిలో ఒక సూట్ కేసు ఉంటుందన్నమాట. అది ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో విలన్ గాడు ఆ స్మగ్లర్ దగ్గర నుంచి తీసుకున్నాడు కదా అదే సూట్ కేసు అనమాట. అంతేకాకుండా ఆ సూట్ కేసుని తీసుకొచ్చి స్కానర్ లో పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ ఉంది కదా ఒక ఆవిడ ఏం చేస్తుందంటే స్మగ్లర్ చేతికున్న వాచ్ లో దొరికిన ఆ చిప్ ని తీసుకెళ్లి టెస్ట్ కి ఇస్తే అందులో కొన్ని పదాలు బయటపడతాయి అనమాట. ఏంటంటే అందులో వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ రికార్డ్ అయిన వాయిస్ ని విన్న తర్వాత ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే నోవి చెక్. మరోవైపు మన కథలో హీరో కూడా స్కానర్ లో చూస్తే అందులో లిక్విడ్ కనిపిస్తుంది. మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారు. ఆవిడకి ఏంటంటే వెంటనే దీని మీద డౌట్ వచ్చేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే అది రష్యాకి చెందిన లిక్విడ్ అని, అందులోనూ ఒక్క చుక్క పీల్చినా లేదా ఒక్క చుక్క చర్మానికి తగిలినా సరే నిమిషాల్లో మనుషులు చచ్చిపోతారని ఆవిడకి అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో కూడా అర్థమైపోతుంది ఈ లిక్విడ్ కనుక ఫ్లైట్ లోకి వెళ్తే ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. దాంతో తాను ఏంటంటే భయం వేసి బాత్రూమ్ కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటాడు అనమాట. అక్కడికి మళ్ళీ విలన్ వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తానికి సూట్ కేసు సెక్యూరిటీ చెకప్ దాటేసి వెళ్ళిపోయింది. ఇంకొక 2 గంటలు కనుక నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో ఫ్లైట్ లో కేసు వెళ్ళిపోతాను నేను, ఈ గ్యాప్ లో ఏదైనా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో ఖచ్చితంగా నీ భార్యని చంపేస్తాను, కాబట్టి ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా వెళ్ళి నువ్వు నీ భార్యతో హ్యాపీగా భోజనం చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు డిటెక్టివ్ దగ్గరికి సెక్యూరిటీ ఏజెంట్ ఒక అతను వస్తాడు అనమాట. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే దేశానికే సెక్యూరిటీ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, బయో వెపన్ ఒకటి మన దేశంలోకి వచ్చింది, ఇప్పుడు అది ఎక్కడో ఉందని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి డిటెక్టివ్ దగ్గరకు వస్తే ఆవిడ కూడా ఉంది అని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళిద్దరు కలిసి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి చూస్తారు.
చూస్తారు. చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి 911 కి హీరో కాల్ చేశాడు కదా, కాకపోతే మధ్యలోనే కట్ చేశాడు. ఒకవేళ అక్కడ ఏమైనా ఉందేమో అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి క్యాజువల్ గా వీళ్ళిద్దరు బయలుదేరి ఎయిర్పోర్ట్ కి వస్తూ ఉంటారు. అది కూడా హీరోని ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ తో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే, నువ్వు ఇందులో హైయర్ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నావు, అది తప్పు, నువ్వు పోలీస్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోకి ఏంటంటే ఉన్న టెన్షన్ లో నువ్వు సైలెంట్ గా ఉంటావా, ఏం అవ్వాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్ లో బయో వెపన్ ఉందని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని అలర్ట్ చేస్తారు. అందులోనూ సెక్యూరిటీ హెడ్ ఏం చేస్తాడంటే హీరో ఉన్న ఆ స్కానింగ్ సెంటర్ ని ఆపేసి ఎయిర్పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని ఒకే చోటకి రమ్మంటాడు. దాంతో హీరో కూడా ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్య, మొత్తానికి పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. మామూలుగా ఆ సైకో గాడు ఏంటి, ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాని హ్యాక్ చేశాడు కదా, కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడుకునే ఆ ప్లేస్ లో ఏంటంటే సీసీ కెమెరా ఉండదు. సో దాని వల్ల ఏంటంటే లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వాళ్ళకి తెలియదు. కాకపోతే విలన్ గాడు ఏమంటాడంటే, హీరో చెవులో హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, నువ్వు అలాగే ఉండు, మొత్తం వింటా అని చెప్పేసి అంటాడు. అది మొత్తం వింటూ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏజెంట్ ఏమంటాడంటే, చూడండి మన ఎయిర్పోర్ట్ లోకి ఎవరో ఇల్లీగల్ గా వచ్చేసారంట, వాళ్ళ దగ్గర బయో వెపన్ ఉందంట, అది చాలా హాని చేస్తుందంట, మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి ర్యాండమ్ గా కొంతమంది ప్యాసింజర్లు చెక్ చేయాలి, మనం వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగేజ్ చెక్ చేయాలని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే సైలెంట్ గా అందులో ఆ రెడ్ కలర్ క్యాప్ అతను వచ్చాడు కదా లోపలికి, అతని పేరుని ఎక్కిచ్చేస్తాడు. ఎందుకంటే బోర్డింగ్ పాస్ లో అతని పేరు చూశాడు కదా, అందుకని ఎక్కిచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చేస్తాడు. దాంతో విలన్ ఏమంటాడంటే, ఆ రెడ్ కలర్ క్యాప్ పేరు ఎందుకు వచ్చింది చెక్ చేసే వాళ్ళు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, అది ర్యాండమ్ గా పేర్లు సెలెక్ట్ చేస్తారు, దాంతో నన్నేం చేయమంటావు, ఆడి పేరు వచ్చిందని చెప్పేసి అంటంతో ఏం అర్థం కాదనమాట విలన్ కి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏమనుకుంటాడంటే చెవులో ఉన్న హెడ్ ఫోన్స్ తీసేద్దామని చెప్పి అనుకుంటాడు, కానీ విలన్ మాత్రం తీయొద్దని చెప్పి అంటాడు. అయినా సరే హీరో మాత్రం తీసేసి జేబులో పెట్టుకొని పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో విలన్ ఏం చేస్తాడంటే బయట కార్ లో ఉన్న సైకో గాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, హీరో వాళ్ళ భార్యని చంపే గనితో కాల్చని చెప్పేసి. దాంతో వాడేంటంటే అవతల బిల్డింగ్ మీద నుంచి హీరోయిన్ కి టార్గెట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నీ ప్రమోషన్ కోసం నీ ఫ్రెండ్ గాని మోసం చేస్తావా, ఏం మనిషి నువ్వు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ నెత్తి మీద ఏంటంటే ఆ రెడ్ కలర్ లేజర్ లైట్ ఉంటుంది అనమాట. అది హీరోయిన్ చూసుకోదు, కానీ హీరో చూస్తాడు. ఒకవేళ హీరోయిన్ తో మాట్లాడితే విలన్ గాడు చంపేస్తాడని చెప్పేసి చేసేది ఏం లేక మళ్ళీ హెడ్ ఫోన్స్ చెవులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత సైలెంట్ గా అక్కడ నుంచి వాష్రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని పట్టుకుని విలన్ గాడు పిచ్చి కొట్టుడు కొడతాడు అనమాట. నేను నీకు చెప్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పేసి. కానీ హీరో మాత్రం సైలెంట్ గా తనులు తింటూనే ఉంటాడు. సడన్ గా చూస్తే ఆ విలన్ గాడి దగ్గర ఉన్న ప్లాస్టిక్ గన్ ఏంటంటే హీరో తీసుకుంటాడు అనమాట. దాంతో విలన్ గాడు స్టన్ అయిపోతాడు. కానీ విలన్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ సూట్ కేసులో బాంబు ఉంది కదా, బయో వెపన్ బాంబు ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తాడు ఫోన్ లో. అప్పుడు ఏమంటాడంటే, చూడు ఆ బాంబు ఎక్కడుందో నువ్వు వెళ్ళి వెతికి దాన్ని డీయాక్టివేట్ చేయి, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు, కాబట్టి వెళ్ళు, నేను ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే రెడ్ కలర్ క్యాప్ వేసుకున్న వాడిని, ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న సూట్ కేస్ ని సెక్యూరిటీ హెడ్ చెక్ చేస్తూ ఉంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ గన్ తీసుకుని సెక్యూరిటీ హెడ్ ని బెదిరిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ఏంటంటే, ఏం చేస్తున్నారా నువ్వు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు విలన్ ఏంటంటే చంపే అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. హీరోకేమో మనసు ఒప్పదు. కానీ పక్కనే ఉన్న రెడ్ కలర్ క్యాప్ ఏం చేస్తాడంటే సెక్యూరిటీ హెడ్ ని అక్కడే చంపేస్తాడు. ఒరే ఎందుకు చంపేశారో నువ్వు అని చెప్పంటే, ఏమి లేదు నా చెవులో హెడ్ ఫోన్స్ ఉంది, ఇంకొకటి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా సైకో అని చెప్పేసి బయట కారులో ఉన్నాడు కదా, వాడి దగ్గర ఈ రెడ్ కలర్ క్యాప్ అతనికి సంబంధించిన ఉంటాడు అనమాట. నువ్వు గనక అతన్ని చంపకపోతే నా దగ్గర ఉన్న ఇతను చంపేస్తానని చెప్పేసి బెదిరించాడు. అందుకనే సెక్యూరిటీ హెడ్ ని ఇతను చంపేశాడు. ఆ తర్వాత విలన్ గాడు ఏంటంటే హీరోకి ఆ బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మెల్లగా చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఇంకొక సెక్యూరిటీ వచ్చేసి తలుపు తీయమని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోకి ఏమో భయం వేస్తుంది. వెంటనే బాంబు డిఫ్యూజ్ చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న సెక్యూరిటీ హెడ్ శవాన్ని పక్కన పడేసి మెల్లగా డోర్ ఓపెన్ చేసిన తర్వాత అతను ఏమంటాడంటే, నేను చూస్తుంటేనే డౌట్ గా ఉందిరా నిన్ను, ఎందుకంటే పొద్దున్న నుంచి తేడాగా బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఏమైందని చెప్పి అంటంతో ఏమీ లేదు అంతా మామూలుగా ఉందని చెప్పేసి అతనికి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు డిటెక్టివ్ చూపిస్తారనమాట. బేసికల్ గా డిటెక్టివ్ కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. అదేంటంటే సెక్యూరిటీ ఏజెంట్ అని చెప్పేసి ఒక అతను మీతో పాటు ఉన్నాడు కదా, అతను ఒరిజినల్ కాదు, ఒరిజినల్ సెక్యూరిటీ ఏజెంట్ ఇప్పుడే వచ్చాడని చెప్పేసి అంటంతో లేడీ డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వీడు ఈ డిటెక్టివ్ ని చంపేయడానికి తీసుకెళ్తున్నాడు. తను ఎంక్వైరీ బాగా చేస్తూ ఉంది కదా, మరి ముఖ్యంగా స్మగ్లర్ దగ్గర ఉన్న వాచ్ లోపల చిప్ మీద ఎంక్వైరీ చేస్తుంది కదా, అందుకని చంపడానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న డిటెక్టివ్ ఏం చేస్తుందంటే వాడికి గన్ను గురి పెడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, వాడితో ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద చేజ్ జరుగుతుంది. అంతేకాకుండా కార్ కి యాక్సిడెంట్ జరుగుతుంది. అయినా సరే ఆ
డిటెక్టివ్ మాత్రం బయటకు వచ్చి మొత్తానికి పెద్దగా ఏదో ప్లాన్ చేశారు, ఏదో జరగబోతుందని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే ఎయిర్పోర్ట్ కి వేరే కారులో బయలుదేరి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత రెడ్ కలర్ క్యాప్ అతను చూపిస్తారు. వీళ్ళిద్దరికి విలన్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అదేంటంటే ఆ సూట్ కేసు తీసుకొని ఫ్లైట్ లో వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి. దాంతో వీళ్ళిద్దరు పని చేస్తున్నప్పుడు సడన్ గా విలన్ గడు ఏం చేస్తాడంటే రెడ్ కలర్ క్యాప్ అతని చెవిలో కూడా హెడ్ ఫోన్స్ ఉంది కదా, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, హీరోని కాల్చి చంపే, నీ దగ్గర ప్లాస్టిక్ గన్ ఉంది కదా అని చెప్పేసి. దాంతో మనోడు కూడా కాలబోయే సమయానికి హీరో రిలీజ్ అవుతాడు, తప్పించుకొని పారిపోతాడు. కాకపోతే అతను ఏంటంటే కంటిన్యూస్ గా ప్లాస్టిక్ గన్ ని కాలవటం వల్ల ఆ గన్ను చేతిలోని పేలిపోతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ గన్ గ్యాప్ తో కాలవాలి, అలా కాకుండా కంటిన్యూస్ గా కాలిస్తే పేలిపోతుంది. దాంతో అతను అక్కడే చనిపోతాడు. వెంటనే అతనికి సారీ చెప్పి అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఫేస్ ద్వారా అన్లాక్ చేసి హీరోయిన్ కి కాల్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ కొంచెం బిజీగా ఉంటుంది. వెంటనే తాను ఏం చేస్తాడంటే ఉదయం పూట తన పాట వినమని చెప్పేసి ర్యాప్ సింగర్ ఒక అతను తన కార్డు ఇచ్చాడు కదా, అందులోని హీరో ఫ్రెండ్ అతనికి మెసేజ్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ ఆపదలో ఉంది, టెర్రర్ అటాక్ జరుగుతుంది ఎయిర్పోర్ట్ లో, స్నైపర్ కూడా ఉంది, ఆ తర్వాత రెడీ టెడీ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాడు. దాంతో చూసిన తర్వాత ర్యాప్ సింగర్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో పక్కన కూర్చున్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు అర్జెంట్ గా హీరో కావాలి అని చెప్పేసి అంటుంది. తను ఎక్కడున్నాడని చెప్పేసి అంటుంది. దాంతో మనోడికి అర్థమైపోతుంది ఉదయం నుంచి హీరో తేడాగా ఉన్నాడు, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి ఆ పర్టికులర్ స్కానింగ్ కౌంటర్ మాత్రం క్లోజ్ చేసి వీళ్ళిద్దరు కలిసి హీరోని వెతకడం మొదలు పెడతారు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ గడ్ మాత్రం హీరో ఎక్కడున్నాడో కనిపెట్టి కాలుస్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా వాడేంటంటే ఆ సూట్ కేసులో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడు, అది ఎక్కడుందో వాడికి తెలుసు. అందులోని వీడికి గన్ను ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్చే దారిలో పోలీసుని చంపేశాడు. అతని దగ్గర గన్ను తీసుకొని హీరోని కలవడానికి వస్తాడు. హీరో కూడా తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే విలన్ గడ్ వచ్చేసరికి హీరోకి అర్థమైపోతుంది ఈ సూట్ కేసులో ట్రాకర్ ఉందని చెప్పేసి ఆ సూట్ కేసును ఒక చోట వదిలిపెట్టి హీరో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత సూట్ కేసు దగ్గరికి కిల్లర్ వచ్చి మొత్తానికి తప్పించుకున్నాడు వీడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి ఆ ర్యాప్ సింగర్ వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది హీరో ఎందుకు తన మీద కోపడ్డాడు అని చెప్పేసి, తనకి ఎందుకు కాల్ చేశాడు అని చెప్పేసి. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంటుందంటే సారీ చెప్పడానికి కాల్ చేశాడేమో అని చెప్పేసి అనుకుంటుంది. అందులోని హీరోయిన్ కి ఏంటంటే లాస్ట్ లో రెడీ టెడీ అని చెప్పేసి ఉంది, ఏంటిదని చెప్పేసి అంటంతో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంటంతో ఎదురుగా వచ్చి ఒక వ్యాన్ ఆగుతుంది. దాని మీద రెడీ టెడీ అని చెప్పేసి రాసి ఉంటుంది. అప్పుడు ర్యాప్ సింగర్ కి అర్థం అవుతుంది అందులోనే కిల్లర్ గాడు ఉండుంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఈ విషయం నేను పోలీసులు చెప్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఉన్న సైకో గాడు వచ్చేసి ఆ ర్యాప్ సింగర్ ని పొడిచి హీరోయిన్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే వ్యాన్ వేసుకుని హీరోయిన్ వెనకాల వస్తూ ఉంటాడు. అనుకోకుండా ఎదురుగా ఒక కారు రావటం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కాకపోతే ఆ సైకో గాడి వ్యాన్ లో ఇంకొక అతను ఉంది కదా, అతను కాళ్ళు చేతులు కట్టేసి లోపల పడేస్తాడు. అతనికి ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. సడన్ గా డిటెక్టివ్ వచ్చేసి గన్ను గురి పెడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే అక్కడ నా భార్యని చంపేస్తారు అని చెప్పేసి అంటాడు. కానీ డిటెక్టివ్ ఏమంటుందంటే నీ వల్ల ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు, అందుకని అరెస్ట్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా హ్యాండ్ కాప్స్ వేస్తున్నప్పుడే డిటెక్టివ్ ను నెట్టేసి ఆ విలన్ గడికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. వాడు ఎలా ఉంటాడు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, వాడి దగ్గర ఏ సూట్ కేసు ఉంది మొత్తం చెప్పి హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వెనకాల సైకో గాడు వస్తూనే ఉంటాడు. సడన్ గా హీరోయిన్ చూస్తుంది. ఇద్దరు హక్ చేసుకుంటారు. ఆ సైకో గాడు కూడా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. సడన్ గా వీడిని ఎవరో షూట్ చేస్తారు. షూట్ చేసింది ఎవరో కాదు, ఈ సైకో గాడు ఎవరినైతే ఆ వ్యాన్ లో బంధించి పెట్టాడో అతను షూట్ చేస్తాడు. అంతేకాకుండా అతనికి వీళ్ళిద్దరు థ్యాంక్స్ చెప్తారు. మరి ముఖ్యంగా అతను కూడా మా ఊడు ఎక్కడ అని చెప్పి అడిగితే చనిపోయాడు అని చెప్పేసి అంటంతో అతను బాధపడుతూ ఉంటాడు. బేసికల్ గా మేము వాషింగ్టన్ వెళ్ళాలి, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను అని చెప్పాడని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. హీరో షాక్ అయిపోతాడు. వాషింగ్టన్ కాదు కదా, న్యూయార్క్ కదా మీరు వెళ్ళాల్సిందని చెప్పేసి అంటంతో న్యూయార్క్ కాదండి వాషింగ్టన్ అండి అని చెప్పేసి అంటే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను హీరో ఏంటి డిటెక్టివ్ చెప్పాడు కదా పలానా ఫ్లైట్ పలానా అని చెప్పేసి, ఆవిడ ఏంటంటే న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్ లో వెతుకుతూ ఉంటుంది. కానీ మనోడు విలన్ గడు మాత్రం వాషింగ్టన్ వెళ్లే ఫ్లైట్ లో ఎక్కుతాడు. అందులోని ఎక్కే ముందు ఏంటంటే మనోడిని ఒక అమ్మాయి మీట్ అవుతుంది. అది కూడా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో దగ్గరకు వచ్చి ఇయర్ ఫోన్స్ ఒకటి నా వస్తువులోకి వచ్చిందంటే నాది కాదని చెప్పేసి ఇచ్చింది కదా, ఆ అమ్మాయి విలన్ కి ఒక బ్యాగ్ ఇస్తుంది. ఆ బ్యాగ్ తీసుకుని విలన్ ఏంటంటే చక్కగా ఫ్లైట్ కి కూర్చుంటాడు, వాషింగ్టన్ ఫ్లైట్. అంతేకాకుండా మన కథలో హీరో ఏంటంటే ఆ సూట్ కేసు ఎక్కడ ఉందో ఇప్పుడు కనుక్కోవాలని చెప్పేసి వస్తూ ఉంటాడు. కానీ మన కథలో హీరో వేస్తున్న మెంటల్ మాస్ ప్లాన్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ విలన్ ఏంటంటే దాన్ని హ్యాండ్ లగేజ్ తీసుకెళ్లి ఫ్లైట్ లో పైన పెడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే అది పట్టదు. అదేంటంటే నేను పట్టే విధంగా కొలుచుకుని మరి తీసుకొచ్చానని చెప్పేసి అంటంతో అక్కడున్న ఎయిర్ హోస్ట్ ఏమంటుందంటే ఇది పట్టట్లేదండి, కార్గోలో వేయాలి దీన్ని అని చెప్పేసి
అంటూ ఉంటుంది. బేసికల్ గా ఈ విలన్ గార్డ్ ఏంటంటే మొత్తం కొలుసుకొని తీసుకొచ్చాడు, కానీ హీరో ఏంటంటే ఆ బాంబును డిఫ్యూజ్ చేసేటప్పుడు అంటే పేలకుండా ఆపేసేటప్పుడు వేరే సూట్ కేసులోకి మార్చాడు. సేమ్ అలాగే ఉండే సూట్ కేసు, కాకపోతే వేరే దాంట్లోకి మార్చాడు. అందువల్ల ఇప్పుడు పట్టట్లేదు. మరోవైపు అక్కడున్న ఎయిర్ హోస్టర్ ఏముంటుందంటే దీన్ని కార్గోలోకి పంపిస్తామని చెప్పేసి దాని మీద ఉన్న బార్ కోడ్ ని స్కాన్ చేస్తుంది. అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది ఇది ఆల్రెడీ హ్యాండ్ లగేజ్ లో లేదండి, కార్గోలోకి పంపించాలని చెప్పేసి పంపించేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే దాని మీద ఉన్న బార్ కోడ్ తెలుసు, ఆ నెంబర్ తెలుసు అనమాట. దాంతో హీరో ఏంటంటే కంప్యూటర్ లో సెర్చ్ చేసి చూస్తే ఆ లగేజ్ ఏ ఫ్లైట్ లో తెలిసిపోతుంది. ఆ తర్వాత హీరోని ఏముంటుందంటే ఆ ఫ్లైట్ ఆపేద్దామని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే లేదు వాడు ఆ బాంబును పేల్చేస్తాడు, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఫ్లైట్ ఎగరాలి, ఎగిరిన తర్వాత నేనే కార్గోలోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బాంబును డిఫ్యూజ్ చేస్తాను, నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆ ఫ్లైట్ కోసం హీరో పరిగెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు డిటెక్టివ్ కు డౌట్ వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి తనని చంపడానికి సెక్యూరిటీ ఏజెంట్ గా ఒక అతను వచ్చాడు కదా, అతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్ లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. తన గురించి మొత్తం డేటా ఇస్తే అతను ఒక అమెరికన్ అని తెలుస్తుంది. అంతేకాకుండా హీరో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఆ విలన్ గార్డ్ కూడా అమెరికన్ అని చెప్పేసి తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలిసి రష్యా నుంచి నోవిచోక్ ని ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి ఫ్లైట్ లో ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి చూస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు విలన్ గార్డ్ ఉన్న ఫ్లైట్ లో అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత రహస్యమైన మరి ముఖ్యంగా అత్యంత ఆధునికమైన వెపన్స్ ఇవన్నీ అందులో ఉన్నాయన్నమాట. ఇందులో నుంచి రవాణా చేయబడుతూ ఉంటాయి. అందులోనూ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వీటన్నిటికి సంబంధించిన ఒక పొలిటీషియన్ లేడీ అక్కడ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈ ఆయుధాలు కొనుక్కోకుండా జెన్యూన్ గా వేరే చోట కొంటున్నారని చెప్పేసి ఆ ప్రైవేట్ వ్యక్తులకి కోపం వచ్చేసి ఇదంతా ప్లాన్ చేశారు. వీళ్ళు అనుకున్నట్లు ఆ ఫ్లైట్ లోపల ఆవిడ చనిపోయింది అనుకోండి, మళ్ళీ వీళ్ళకి వెపన్స్ డీల్ దొరుకుతుందన్నమాట. అందుకని అందరితో పాటు ఆ ఫ్లైట్ లో ఆవిడని కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అది సంగతి అని చెప్పేసి డిటెక్టివ్ కి తెలుస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ ఫ్లైట్ కార్గోలోకి ఎక్కడానికి రన్వే మీద బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తుందంటే ఫ్లైట్ ని ఆఫ్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని అక్కడికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో డిటెక్టివ్ ఏమంటుందంటే సరే ఫ్లైట్ వెళ్ళిపోని అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా కార్గో ఓపెన్ చేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. పైలట్ కూడా జస్ట్ ఒక సెకండ్ సిగ్నల్ ఉంటుంది, కార్గో ఓపెన్ అయిపోయి ఆఫ్ అయిపోయిందని చెప్పేసి. ఆయన కూడా సర్లే ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసుకుని ఫ్లైట్ వెళ్తూ ఉంటాడు. పాపం ఇదంతా తెలియక మన కథలో విలన్ మాత్రం ఫ్లైట్ లో ప్రశాంతంగా కూర్చొని ఆ పొలిటీషియన్ వైపు చూస్తూ ఉంటాడు, లేడీ పొలిటీషియన్ వైపు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ బాంబును డిఫ్యూజ్ చేసి అక్కడే ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట, దాంట్లోంచి గాలి బయటకు పోదు, అందులో ఈ సూట్ కేసుని పెడతాడు. మరోవైపు మన కథలో విలన్ కి ఏంటంటే బాంబు డిఫ్యూజ్ అయిపోయిందని చెప్పేసి ఫోన్ లో కనిపిస్తుంది. విలన్ గాడికి మెంట్లెక్కిపోతుంది. మనోడి ప్లాన్ ఏంటంటే ఆ బాంబును పేల్చేసి ఫ్లైట్ లోంచి దూకేసి పారాషూట్ ద్వారా తప్పించుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేశాడు. కాకపోతే బాంబు డిఫ్యూజ్ అయిపోయింది కదా, అందుకని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరో ఉంటాడు. నేను అనుకున్నాను రా నువ్వు ఉంటావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. వెంటనే విలన్ గన్ను తీస్తే కాల్స్ చూద్దాం అని చెప్పేసి అంటంతో విలన్ హీరోని కాల్ చేస్తాడు. అప్పటికే హీరో ఏంటంటే ఆ సూట్ కేసుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. ఓహో ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనోడు షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఆ ఫ్రిడ్జ్ లోంచి సూట్ కేసు బయటికి తీసి ఆయన నీలాంటికి ఉద్యోగం ఎందుకు ఇస్తుంది ఇంత బుర్రతో కూడా అని చెప్పేసి అంటంతో హీరో కూడా తనకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు చెప్తాడు అనమాట. పాలిగ్రామ్ టెస్ట్ లో వాళ్ళ నాన్నగారి గురించి ఒక అబద్ధం చెప్తాడు, మా నాన్నగారు మంచోడు అని చెప్పేసి. దాని వల్ల హీరో రిజెక్ట్ అవుతాడు అనమాట. అయినా సరే మళ్ళీ హీరో ఏంటంటే ఆ టెస్ట్ కి ఇంతవరకు వెళ్ళలేదు. ఏది ఏమైనా సరే ఆ విలన్ గాడు ఏం చేస్తాడంటే ఆ ఫ్రిడ్జ్ లోంచి సూట్ కేసు బయటికి తీసి అందులో ఉన్న లిక్విడ్ చూస్తే ఒకటి మాత్రమే ఉంటుంది, ఇంకో లిక్విడ్ ఉండదు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో ఆ లిక్విడ్ హీరో తీసుకొని ఇది నా దగ్గర ఉందిరా అని చెప్పేసి విలన్ గాడిని ఎయిర్ టెక్ ఫ్రిడ్జ్ లోకి నెట్టేసి ఆ లిక్విడ్ కూడా వేసేస్తాడనమాట. దాంతో లోపల విలన్ అల్లాడిపోతూ ఉంటాడు. కాకపోతే పైలట్స్ కి ఏంటంటే కార్గోలో ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఎవరో కొట్టుకుంటున్నారని తెలిసి ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వస్తుంది. అప్పుడే హీరో కూడా తప్పించుకొని బయటకు వస్తున్నప్పుడు అందరూ గనులు గురి పెడతారు. కాకపోతే డిటెక్టివ్ వచ్చేసి నేరస్తుడు అతను కాదు, అతన్ని పట్టుకుందే హీరో అని చెప్పేసి వదిలేయమని చెప్పేసి అంటుంది. హీరో కూడా చెప్తాడు అనమాట ఎయిర్ టెక్ ఫ్రిడ్జ్ లో ఉంది ఆ లిక్విడ్, అంతేకాకుండా వాడు కూడా లోపలే ఉన్నాడని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి హీరోని పంపించేస్తుంది. ఆ తర్వాత ఆ విలన్ గాడు లోపల ఉన్న ఫ్రిడ్జ్ ని మెల్లగా బయటకు తీస్తారు. మరోవైపు మన కథలో హీరో కూడా వైద్యం చేయించుకోవడానికి వెళ్తాడు. కట్ చేస్తే 1 year తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోకి బాబు పుడతాడు. హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే హనీమూన్ వెళ్తూ ఉంటారు. అందులోనూ హీరో పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హీరోకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.